ఫస్ట్ నేను స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసి మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మీ మొబైల్ ఉన్న ఫేస్బుక్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన వెంటనే మనకు రైట్ సైడ్లో మన యొక్క లోగో పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రైట్ సైడ్లో లోగో కింద ఇక్కడ 9 ప్లేస్ అని చెప్తుంది మనకు నోటిఫికేషన్స్. దాని కింద ఒకటి ఈ యొక్క ఐకాన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మనకు మన ఒక పేజ్ అనేది స్విచ్ అయి ఉందా లేక మనకు ప్రొఫైల్ స్విచ్ అయిందా అని చెప్పి మనకు తెలుస్తుంది. నాకు అది ఇక్కడ పైన శ్రేయాస్ టెక్ అని అని చెప్పి నాకు పేజ్ మాత్రం స్విచ్ అయింది. అండ్ ఇప్పుడు స్విచ్ అయింది కాబట్టి నేను ఇప్పుడు పేజ్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది. అండ్ సింపుల్గా మనం ఇక్కడ సి డాష్ బోర్డ్ అని చెప్తుంది కదా, సి డాష్ బోర్డ్ పైన మనము క్లిక్ చేద్దాం. ఓకేనా, క్లిక్ చేసి నెక్స్ట్ కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం. మళ్ళీ పైకి స్క్రోల్ చేద్దాం. కొంచెం స్క్రోల్ చేస్తాం. మనకి ఇక్కడ పేజ్ రికమెండేషన్ అని చెప్పింది చూడండి. రివ్యూ యువర్ పేజ్ రికమెండేషన్ స్టేటస్ అని అనమాట. ఈ స్టేటస్ అనమాట అంటే మన పేజ్కి రికమెండెడ్ ఉన్నట్ట లేనట్ట, అండ్ ఏదైనా ఇష్యూ ఉన్నట్ట లేక మన పేజ్ ఇష్యూ ఉంటే మనకు రికమెండెడ్ ఉండదు, మనకు సజెషన్లు అవ్వదు అనమాట మన వీడియోస్. ఓకేనా, ఇప్పుడు పేజ్ రికమెండేషన్ పైన మనం క్లిక్ చేద్దాం. ఓకే, చూడండి స్క్రీన్లో ఇక్కడ నా ఒక పేజ్ పేరు ఉంది. ఫస్ట్ ఫేస్బుక్ పేరు వచ్చేసరికి శ్రేయాస్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పి పైన చూడొచ్చు. దాని కింద పేజ్ రికమెండేషన్ ఇలా మీరు కూడా చెక్ చేసుకోండి. పేజ్ రికమెండేషన్ అని చెప్పుంటే మన వీడియోస్ వేరే వాళ్ళకు సజెషన్లో కానీ బూస్ట్ కానీ వైరల్ కానీ రికమెండ్ చేయడానికి ఫేస్బుక్ పేజ్ అయితే మనకు రికమెండేషన్ చేస్తుంది. ఎందుకంటే మన పేజీ ఎటువంటి ఇష్యూ లేదు, ఎటువంటి స్ట్రైకులు అవ్వదు ఇవ్వటి ఉంటాయి కనుక అటువంటి ఏమి ఇబ్బంది లేకుండా మంచి రన్నింగ్లో మంచిగా యాక్టివ్ ఉంది కాబట్టి మన వీడియోస్ ప్రతి ఒక్క వీడియోస్ ఫేస్బుక్ పేజ్ అయితే మనకు వేరే వాళ్ళకైతే రికమెండ్ చేస్తుంది. ఇక్కడ మనకు ఫేస్బుక్ పేజ్ ఇక్కడ ఉంది పేజ్ రికమెండేషన్ అని చెప్పింది కాబట్టి మనకు నో ఇష్యూ. ఓకే, ఇది ఒకటి. ఒకవేళ మీ యొక్క పేజ్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత పైన శ్రేయాస్ టెక్ అని చెప్పి ఛానల్ పేరు అంటే పేజ్ పేరు ఉన్న తర్వాత కింద నాన్ రికమెండేషన్ అని చెప్పింది అనుకో, ఒకవేళ మీ యొక్క పేజీకి ఇష్యూ ఉందన్నమాట, మీ పేజీకి ఇష్యూ ఉందన్నమాట. ఎందుకంటే మీకు ఏదైనా ఇష్యూ స్ట్రైకు ఇంకేదైనా తప్పుడు ఫోటో కానీ తప్పుడు వీడియో కానీ ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేసి ఫేస్బుక్ పేజ్లో పెట్టినట్టయితే మనకు క్లైమ్లు లేకుంటే ఇంకేదైనా 2-3 స్ట్రైకులు ఇంకేదైనా ఇష్యూస్ వస్తే కనుక ఇక్కడ మన పేజ్ రికమెండేషన్లో ఉండదన్నమాట, నాన్ రికమెండేషన్ చెప్పి ఉంటుంది. అటువంటిప్పుడు మన వీడియో వైరల్ కావడానికి కానీ బూస్ట్ కావడానికి కానీ ఇవన్నిటికి ఛాన్స్ ఉండదు, తక్కువ. అదే మనకు ఏదైనా స్ట్రైకులు కానీ ఇంకేదైనా ఇష్యూస్ కానీ వస్తే ఎలా చెక్ చేసుకోవాలని తెలుసుకున్నాం. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే రికమెండేషన్ అని చెప్పింది, కింద మోర్ అబౌట్ యువర్ పేజ్ అని చెప్పింది కదా, పేజ్ స్టేటస్ అని చెప్పింది కదా, పేజ్ స్టేటస్ దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడొచ్చు స్క్రీన్లో ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫస్ట్ శ్రేయాస్ టెక్ తెలుగు పేజ్ ఆస్ నో ఇష్యూస్ అని చెప్పింది, దాంతోపాటు కమ్యూనిటీ వైలేషన్స్ అని చెప్పింది, దాంతోపాటు చూసుకున్నట్టయితే ఇక్కడ గుడ్ న్యూస్ నో వైలేషన్స్ టు షో, గుడ్ న్యూస్ నో వైలేషన్స్ టు షో అని చెప్పింది. అండ్ పేజ్ బెనిఫిట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు చెప్తుంది ఇటు ఎటువంటి ఇష్యూస్ లేవు, ఎటువంటి నో వైలేషన్స్, గుడ్ అంటే మంచిగా ఉంది మన పేజ్ అన్నమాట. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇక్కడ ఏదైనా ఇష్యూస్ ఉంటే మనకు ఏ వీడియోకు ఎలా స్ట్రైక్ వచ్చింది, ఎలా ఏదైనా ఇష్యూస్ ఉన్నదా, వార్నింగ్ ఏదైనా ఉంటే ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఇలా మనం ఇక్కడనే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, వందే మాతరం.